అసలు ఫండమెంటల్ ఎనాలిసిస్ మరియు టెక్నికల్ ఎనాలిసిస్ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫండమెంటల్ ఎనాలిసిస్ ఇది కంపెనీ మొత్తం స్థితిని అర్థం చేసుకోవడం. సింపుల్గా చెప్పాలంటే ఫండమెంటల్ ఎనాలిసిస్ను 2 గ్రూపులుగా విభజిస్తారు. 1 క్వాలిటేటివ్ ఎనాలిసిస్, 2 క్వాంటిటేటివ్ ఎనాలిసిస్. క్వాలిటేటివ్ ఎనాలిసిస్ ఇందులో కంపెనీ మేనేజ్మెంట్ ఎలా ఉంది, వాళ్ల క్వాలిఫికేషన్ ఏమిటి, కంపెనీ బ్రాండ్ ఎలా ఉంది, బిజినెస్ మోడల్ బలంగానా, మార్కెట్ షేర్ ఎంతెందో తెలుసుకోవడం. ఇవన్నీ సంఖ్యల్లో కొలవలేని అంశాలు, అందుకే వీటిని క్వాలిటేటివ్ ఎనాలిసిస్ అంటారు. క్వాంటిటేటివ్ ఎనాలిసిస్ ఇందులో కంపెనీకి సంబంధించిన సంఖ్యలను విశ్లేషిస్తాం. ప్రాఫిట్స్, బ్యాలెన్స్ షీట్, రేషియోలు, వాల్యుయేషన్ లాంటి డేటా చూసి ఇతర కంపెనీలతో పోల్చుతాం. ఫండమెంటల్ ఎనాలిసిస్ని ఎక్కువగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఉపయోగిస్తారు. టెక్నికల్ ఎనాలిసిస్ ఇది పూర్తిగా చార్ట్స్, ధర మార్పులు, వాల్యూమ్స్, ఇండికేటర్స్, చార్ట్ ప్యాటర్న్స్, స్ట్రాటజీలు, క్యాండిల్ స్టిక్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కలిపి చూసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ తయారు చేసి షార్ట్ టర్మ్ లాభాలు పొందడానికి ట్రేడర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. స్టాక్ మార్కెట్పై మరింత జ్ఞానం పొందాలనుకుంటే ఇప్పుడే శివ క్యాపిటల్ ఇన్సైట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.